వేడెక్కుతున్న కర్ణాటక రాజకీయం. కాంగ్రెస్ అంటే మూట తగాదాల రాజకీయం. కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కుమ్ములాటలు సహజమే. దానికి మా పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యము ఎక్కువ అని ప్రచారం చేసుకుంటుంది. అసలు 2 లేదా 3 వర్గాలుగా చీలిపోయి పాలన చేసిన రాష్ట్రాలు ఉన్నాయి గతంలో. కర్ణాటకలో కూడా ప్రస్తుతం అదే ట్రెండ్ నడుస్తున్నది. కర్ణాటక కాంగ్రెస్లో 2 పవర్ హౌజులు ఉన్నాయి. సిద్ధరామయ్య, డికే శివకుమారులు. పేరుకు సిద్ధరామయ్య ముఖ్యమంత్రి. తన వారికి కావలసిన పనులన్నీ అధికారులను బెదిరించి మరి చేయించుకుంటున్నాడు. డికే శివకుమారు సచివాలయానికి క్లియరెన్స్ కోసము సీఎం పేషికి వచ్చే ఫైల్లో ఎక్కువగా డికే శివకుమార్వే ఉంటున్నాయి. ఎందుకొచ్చిన గొడవ అని సిద్ధరామయ్య సంతకాలు పెట్టి పంపిస్తున్నాడు. మరోవైపు సిద్ధరామయ్య అనుచరులు తమకు దక్కవలసిన పనులు డికే శివకుమారు అని అనుచరులకు కట్టబెడుతున్నాడు అని అసంతృప్తిలో ఉన్నారు. డికే శివకుమారు ఎప్పుడు ఎలాంటి అవాంఛనీయ చర్యలకు పాల్పడుతున్నాడో తెలియదు. కాబట్టి సరదుకు పొమ్మని చెప్తున్నాడు సిద్ధరామయ్య. అక్టోబర్ 19, 2023 కర్ణాటక హైకోర్టు డికే శివకుమార్ మీద సిబిఐ దర్యాప్తు చేయకుండా ఇచ్చిన స్టేని ఎత్తివేసి మిగిలిన దర్యాప్తు పూర్తి చేయడానికి అనుమతిచ్చింది. సిద్ధరామయ్యకు ఇది ఊరట కలిగించే అంశం. కానీ డికే శివకుమారు తాను జైల్లోకి వెళితే సిద్ధరామయ్య మరింత బలపడతాడు అని ఆలోచించి ఒక ముందస్తు ప్రణాళికని సిద్ధం చేసుకున్నారు. జేడీఎస్ పార్టీకి చెందిన 13 మంది ఎమ్మెల్యేలకే గాలం వేశారు. ఈ విషయం స్వయంగా దేవగౌడ వెల్లడించాడు. జేడీఎస్కు చెందిన 13 మంది ఎమ్మెల్యేలు డీకే పిలిచిన వెంటనే కాంగ్రెస్లో చేరడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే జేడీఎస్ ఎమ్మెల్యేలు డీకే గ్రూపులో ఉంటున్నారు. తాను జైలుకు వెళ్లే ముందు ముఖ్యమంత్రి అవ్వాలని డీకే కోరుకుంటున్నాడు. కానీ 70 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సిద్ధరామయ్య గ్రూపులో ఉన్నారు. కానీ సందట్లో సడేమియా లాగా కనీసం 5 ఉప ముఖ్యమంత్రి పదవులు తమకు ఇవ్వాలి అని డిమాండ్ చేస్తున్నారు. అలా అయితేనే డీకే ప్లాన్ని సమర్థంగా ఎదుర్కోగలమని సిద్ధరామయ్యకు నచ్చచెప్తున్నారు. కానీ ఈ 70 మందితో ఎంతమంది చివరి క్షణంలో డీకే వైపు వెళ్తారో ఇప్పటికిప్పుడు చెప్పడం కష్టం. కానీ డీకే వైపు వెళ్ళే వాళ్ళు ఉన్నారని తెలుస్తుంది. సిద్ధరామయ్య 5 ఉప ముఖ్యమంత్రి పదవులు ఇస్తే సరే, లేకపోతే సమయము వచ్చినప్పుడు ప్లేట్లు ఫిరాయించే అవకాశం ఉంటుంది. కర్ణాటకలో ఒక్కలిగా ఓట్లని తన వైపు తిప్పుకునేందుకు డీకే ప్రణాళిక రచించి దానిని అమలులో పెడుతున్నారు. ఒకవేళ డీకే వ్యూహము ఫలిస్తే జేడీఎస్ ఖాళీ అవుతుంది. ముందస్తుగా డీకేకి చెక్ పెట్టేందుకు కుమారస్వామి సిద్ధరామయ్యతో చేతులు కలిపే అవకాశాలు ఉన్నాయి. అసలు 5 ఉప ముఖ్యమంత్రి పదవులు అనే కాన్సెప్టు డీకే వ్యూహం అనే ప్రచారము కర్ణాటక రాజకీయ వర్గాల్లో ఉంది. బెల్గాంలో డీకేకి ప్రతిఘటన ఎదురవుతుంది. ముఖ్యంగా లక్ష్మీ హెబ్బాల్కర్ని అడ్డు పెట్టుకొని బెల్గాం జిల్లా రాజకీయాలను తన గుప్పిట్లో పెట్టుకోవాలని చూస్తున్నాడు అంటూ అదే జిల్లాకు చెందిన జర్కిఓలి సోదరులు సిద్ధరామయ్యతో మొరపెట్టుకున్నట్టు తెలుస్తుంది. డీకే శివకుమారు మరో జయలలిత కాబోతున్నాడా? పరిస్థితులు చూస్తుంటే అవును అనే సమాధానం వస్తుంది. సిబిఐ విచారణ మీద హైకోర్టు స్టే ఇచ్చే సమయానికి సిబిఐ తన దర్యాప్తును దాదాపుగా పూర్తి చేసింది. 11 వాల్యూమ్లతో 2412 పేజీల రిపోర్టు సిద్ధం చేసింది. మరో 5096 పేజీల మెటీరియల్ డాక్యుమెంటరీ సాక్ష్యాలు డికే శివకుమార్కి చెందిన అక్రమ ఆస్తులకి సంబంధము ఉన్నాయి సిద్ధం చేసింది సిబిఐ. ఇది సరిగ్గా జయలలిత అక్రమ ఆస్తుల కేసును పోలి ఉందని తెలుస్తున్నది. అయితే జయలలిత కేసు కంటే డికే శివకుమార్ కేసు మరింత బలమైన సాక్ష్యాలతో ఉంది. కాబట్టి జైలు శిక్ష నుండి తప్పించుకోవడం అసాధ్యం. డికే శివకుమార్ మీద ఆదాయపు పన్ను ఎగవేత, మనీ లాండరింగు, అవినీతి, బినామీ ఆస్తులు చాలా కేసులు ఉన్నాయి.
అయితే మొత్తం 800 కోట్ల విలువ చేసే భూములు, భవనాలు, విల్లాలు గుర్తు తెలియని వ్యక్తుల పేరిట ఉన్నట్లు బయటపడ్డది. ఎలక్షన్ కమిషన్కు ఇచ్చిన అఫిడవిట్లో తన భార్య పేరు మీద ఉన్న 78 కోట్ల విలువ చేసే ఆస్తులు, కూతురు పేరు మీద ఉన్న 28 కోట్ల ఆస్తులు పేర్కొనలేదు. డీకే శివకుమార్కి చెందిన గ్లోబల్ మాల్లో 78 కోట్ల నగదు రూపంలో పట్టుకుంది ఆదాయపు పన్ను శాఖ. ఈ అక్రమ ఆస్తులు అన్నీ కూడా 2013 నుండి 2018 మధ్య సిద్ధరామయ్య ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సంపాదించినవే. సిద్ధరామయ్య మాత్రం మిగిలిన దర్యాప్తు విషయంలో సిబిఐకి సహకరించడానికి సిద్ధంగా ఉన్నట్టు సమాచారం. ఐటీ, ఈడీ, సిబిఐలు సంయుక్తంగా దర్యాప్తు చేశాయి. హైకోర్టు, సుప్రీంకోర్టులు కేవలం 3 నెలలు మాత్రమే గడువు ఇస్తాయి దర్యాప్తు సంస్థలకు. జనవరి మొదటి వారంలో విచారణ పూర్తి చేయవలసి ఉంటుంది. 2024 లోక్సభ ఎన్నికల నాటికి డీకే జైల్లో ఉంటాడు. తాను ఎటు జైలుకు వెళ్తాడు డీకేకి తెలుసు. తాను కోరుకున్నట్లు కర్ణాటకలో సిద్ధరామయ్య ఉండకూడదు కాబట్టి భవిష్యత్తు ప్రణాళికలో భాగంగా బీజేపీ పార్లమెంటు సభ్యుడు తేజస్వి సూర్యతో భేటీ అవ్వడం అనేది జరిగి ఉండవచ్చు. తెలంగాణ ఎన్నికల కోసం దాదాపుగా 1000 కోట్లు తరలించే సమయంలో డీకే అనుచరులే పట్టించారు అని టాకో, కానీ నిజం ఏమిటో తెలియదు. 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు రాగానే కర్ణాటకలో రాజకీయం రసవత్తంగా ఉండబోతుంది అనేది నిజం.